టాటా కంపెనీ నానోని 2008లో లాంచ్ చేశారు. 1 lakh ప్రైస్ ట్యాగ్తో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం లాంచ్ చేశారు. బట్ ఎందుకు ఆ కార్ మార్కెట్లో ఫెయిల్ అయింది? ఫస్ట్ రీజన్ ఏంటంటే నానోని అఫోర్డబుల్ కార్ అని ప్రజెంట్ చేయడం బదులు వరల్డ్ చీపెస్ట్ కార్ అని బ్రాండ్ చేశారు. ఇండియాలో మనుషులు కార్ని ఒక స్టేటస్ సింబల్ లా చూస్తారు, కానీ చీపెస్ట్ అనే ట్యాగ్ వల్ల డిగ్నిటీ తగ్గినట్టు ఫీల్ అయ్యారు. సెకండ్, సేఫ్టీ కన్సర్న్ అండ్ నెగిటివ్ పబ్లిసిటీ. నానోకి బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ లేకపోవడం అండ్ కార్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రిపోర్ట్స్ మీడియాలో వైరల్ అవడం వల్ల ఈ కార్ అన్సేఫ్ అని బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. థర్డ్ వన్, టార్గెట్ ఆడియన్స్ మిస్ మ్యాచ్. నానోకి టిపికల్ కార్ ఎక్స్పీరియన్స్ కాకుండా నెసెసిటీ కార్ లాగా పొజిషన్ చేయడం వల్ల పీపుల్ ఎమోషనల్ కనెక్ట్ ఫీల్ అవ్వలేకపోయారు. టాటా బ్రాండ్ వాల్యూ ఉన్నా కూడా ఆ కనెక్ట్ మిస్ అయింది. ఫోర్త్ వన్, ఫ్యాక్టరీ ఇష్యూస్. వెస్ట్ బెంగాల్లో సింగూర్ ఫ్యాక్టరీలో ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల ప్రొడక్షన్ డిలే అయింది. ఆ ఇంపాక్ట్ నానో మార్కెట్ ప్రెజెన్స్ మీద పడింది. బట్ రతన్ టాటా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే నానో కార్ని చీప్ కార్ అని కాకుండా అఫోర్డబుల్ కార్ అని మార్కెట్లో ప్రమోట్ చేస్తుంటే నానో సక్సెస్ అయ్యి ఉండేది అని అన్నారు. నానో కార్కి ఇంకేం చేస్తుంటే సక్సెస్ ఉండేదో కామెంట్స్లో చెప్పండి.